హలో ఎవ్రీవన్, వెల్కమ్ టు అవర్ ఛానల్ ప్రణేష్ డైరీస్. ఈరోజు వీడియో వచ్చేసి అందరూ ఇష్టంగా తినే ఒక స్వీట్ రెసిపీ మోతిచూర్ లడ్డు. సో ఫ్రెండ్స్, నేను చేసే ఏ ఫుడ్ ఐటమ్ అయినా చాలా సింపుల్గా చేస్తాను, తెలుసు కదా మీకు. ఇంకెందుకు లేటు, ప్రాసెస్ ఏంటో చూసేద్దాం రండి. ముందుగా ఒక మిక్సింగ్ బౌల్ తీసుకొని ఒక కప్పు శనగపిండి వేసి అదే కప్పుతో ఒక కప్పు వాటర్ కూడా వేసి బాగా కలుపుకోవాలి. ఉండలు లేకుండా బాగా కలుపుకోవాలి. ఒక కప్పు శనగపిండికి ఒక కప్పు వాటర్ సరిపోతుంది. నేను వీడియోలో చూపిస్తున్న విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చేలాగా బాగా కలుపుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత ఒక 9 ఇలాచీ తీసుకొని బాగా దంచుకొని పక్కన పెట్టేసుకోవాలి. తర్వాత 10 నుంచి 12 బాదం తీసుకొని సన్నగా కట్ చేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు ఒక కడాయి తీసుకొని ఆయిల్ పోసుకొని లో ఫ్లేమ్లో ఆయిల్ని హీట్ చేసుకోవాలి. ఆయిల్ హీట్ అయ్యాక ముందుగా రెడీ చేసి పెట్టుకున్న శనగపిండి బ్యాటర్ని గరిటెతో కొద్ది కొద్దిగా ఆయిల్లోకి వేసుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా వేసుకోవాలి. స్టవ్ మీడియం ఫ్లేమ్లో పెట్టి 1 నుంచి 2 నిమిషాల పాటు వేయించుకొని ఒక ప్లేట్లోకి తీసి పక్కకు పెట్టుకోవాలి. ఇదే విధంగా మిగిలిన బ్యాటర్ మొత్తం చేసుకోవాలి. ఇప్పుడు మొత్తం రెడీ చేసి పక్కన పెట్టుకున్న ఈ పకోడీలని ఒక మిక్సీ జార్ తీసుకొని కొద్ది కొద్దిగా వేసుకుంటూ మెత్తగా పౌడర్లా గ్రైండ్ చేసుకోకుండా క్రమ్స్ లాగా గ్రైండ్ చేసి పక్కన పెట్టుకోవాలి. ఇలా నేను వీడియోలో చూపిస్తున్న విధంగా గ్రైండ్ చేసుకుంటే సరిపోతుంది. అప్పుడు లడ్డు లాగా మనకు అనిపిస్తుంది. టేస్ట్ చాలా బాగుంటుంది. ఇలాగే మొత్తం గ్రైండ్ చేసేసుకొని పక్కన పెట్టుకోవాలి. ఇప్పుడు స్టవ్ మీద ఇంకొక కడాయి పెట్టుకొని అందులో ఒక కప్పు వాటర్ వేసి అదే కప్పుతో ఒక కప్పు షుగర్ కూడా వేసుకోవాలి. ఇక్కడ నేను లడ్డూకి పాకం రెడీ చేస్తున్నాను. ఒక కప్పు వాటర్కి ఒక కప్పు షుగర్ మాకు సరిపోతుంది. మేము తక్కువ స్వీట్ తింటాం కాబట్టి మాకు అది సరిపోతుంది. ఇంకా 1/2 టీ స్పూన్ ఫుడ్ కలర్ వేసాను. ఇప్పుడు బాగా కలుపుకోవాలి అన్నిటినీ. తర్వాత ఇలాచీ పౌడర్ ముందుగా దంచి పెట్టుకున్నాం కదా, అది కూడా యాడ్ చేసేసుకొని ఒకసారి బాగా కలుపుకొని లో ఫ్లేమ్లోనే ఉంచాలి స్టవ్ని. ముందుగా కట్ చేసి పెట్టుకున్న బాదంని కూడా యాడ్ చేసుకోవాలి. ఇప్పుడు అన్నిటినీ ఒకసారి బాగా కలుపుకోవాలి. ఇక్కడ మనం గట్టి పాకం అస్సలు తీసుకోకూడదు, లడ్డు గట్టిగా అయిపోతుంది. అందుకే లేత పాకమే తీసుకోవాలి. షుగర్ కరిగిపోయి ఒక 2-3 నిమిషాల పాటు పాకాన్ని మరిగిస్తే సరిపోతుంది. 3 నిమిషాల తర్వాత గ్రైండ్ చేసి పెట్టుకున్న పౌడర్ని పాకంలోకి వేసి బాగా కలుపుకోవాలి. ఇప్పుడు ఒక 2 టేబుల్ స్పూన్ల నెయ్యిని వేసి బాగా కలుపుకోవాలి. లో ఫ్లేమ్లో పెట్టి ఈ లడ్డు మిశ్రమం చిక్కగా దగ్గరికి అయ్యేంత వరకు కలుపుతూ ఉండాలి. ఇలా మిశ్రమం మొత్తం దగ్గరికి వచ్చాక ఒక 10 నిమిషాల పాటు మూత పెట్టేసి పక్కన పెట్టేసుకోవాలి. ఇప్పుడు మూత తీసి చిన్న చిన్న లడ్డూలుగా చుట్టుకోవాలి. అంతే, సింపుల్గా టేస్టీగా మోతిచూర్ లడ్డు ఇంట్లోనే రెడీ చేసుకోవచ్చు. సో ఫ్రెండ్స్, చూసారు కదా, చాలా ఈజీ కదా. సో మీరు కూడా ఇంట్లో ట్రై చేసి ఎలా వచ్చిందో కామెంట్స్లో చెప్పండి. వీడియో నచ్చితే డోంట్ ఫర్గెట్ టు లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్స్ ఫర్ వాచింగ్.